హలో మై డియర్ ఫ్రెండ్స్. సునీత విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఉండడానికి ఒకే ఒక్క రీజన్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ లైనర్. బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి స్టార్ లైనర్ అనేటువంటి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ని యాక్చువల్గా నాసా ఈ ఆర్ఎల్వీని తయారు చేయడం కోసం, ప్రపంచంలో శక్తివంతమైన లాంచింగ్ వెహికల్స్ని తయారు చేయడం కోసం బోయింగ్ మరియు స్పేస్ ఎక్స్కి కాంట్రాక్ట్లు ఇచ్చిందన్నమాట. ఓకే, సో స్పేస్ ఎక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బోయింగ్ స్టార్ లైనర్తో చాలా అపఖ్యాతిని తెచ్చుకున్నాడు. యాక్చువల్గా స్టార్ లైనర్ ఈజ్ ఎ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అన్న. యాక్చువల్గా సునీత విలియమ్స్ని తీసుకెళ్ళి ఒక 1 వీక్లో దాన్ని మరలా తిరిగి వాళ్ళని డాకింగ్ చేసి ఐఎస్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మరలా తిరిగి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ని తీసుకొని రావాలి. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ స్టార్ లైనర్లో సో క్రయోజెనిక్ ఇంజిన్ ఈజ్ ద ఫ్యూయల్, క్రయోజెనిక్ ఫ్యూయల్ ఈజ్ ద ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ స్టార్ లైనర్లో ఉపయోగించినటువంటి ఇంధనం క్రయోజెనిక్ ఫ్యూయల్. అయితే క్రయోజెనిక్ ఫ్యూయల్ అయిపోయే కొద్దీ ఆ షిప్ కంటైనర్స్ యాక్చువల్గా ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్లోంచి క్రయోజెనిక్ ఫ్యూయల్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ ద ఫ్యూయల్ ఈజ్ స్లోలీ కంప్లీటింగ్, ఎప్పుడైతే ఫ్యూయల్ అయిపోతూ ఉంటుందో దాన్ని ఫిల్ చేయడానికి హీలియం వాయువును పంపిస్తారు అనమాట. ఓకే, సో కంటైనర్ షుడ్ నాట్ బి కెప్ట్ ఎంప్టీ. ఓకే, సో క్రయోజెనిక్ ఫ్యూయల్లో ఆ కంటైనర్ ఇంధనం అయిపోయే కొద్దీ దాంట్లో దెర్ షుడెంట్ బి ఎనీ ఎంప్టీగా ఉండకూడదు. దాంట్లో హీలియంను పంపిస్తారు, ఇనర్ట్ గ్యాస్ అయినటువంటి హీలియం పంపిస్తుంది. సో ఎప్పుడైతే హీలియం వెళ్తుందో సో ద ఎంటైర్ కంటైనర్ విల్ బి మెయింటైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ఆ హీలియం లీకేజ్ గమనించారన్నమాట. సో ఎప్పుడైతే హీలియం లీకేజ్ గమనించారో సో అది కల్పనా చావ్లా ఉదంతం తర్వాత ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోవట్లేదు అనమాట. సో అందుకని ఏం చేశారంటే స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ మరలా రిటర్న్ రాకపోవడానికి రీజన్ అంటే హీలియం, లీకేజ్ ఆఫ్ హీలియం. సో ఇక్కడ క్వశ్చన్ మీకు డౌట్ ఏముంటుంది అంటే హీలియం ఇంధనంగా వాడలేదు కదా క్రయోజెనిక్. వాట్ ఈస్ ద ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ద క్రయోజెనిక్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. బట్ హీలియం ఎక్కడిది అనేది పాయింట్ రావచ్చు. హీలియం లీకేజ్ అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ ఫ్యూయల్ అయిపోయే కొద్దీ ఆ కంటైనర్లో హీలియంతో నింపుతారు. సో ఎప్పుడైతే ఆ కంటైనర్లో హీలియంతో నింపాల్సినప్పుడు ఆ హీలియంలో ఏర్పడినటువంటి లీకేజీల వల్ల ఈ సమస్య ఏర్పడింది అనమాట. సో that is the reason why స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ రాలేకపోవడానికి మరియు సునీత విలియమ్స్ 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండడానికి ప్రధాన కారణం స్టార్ లైనర్లోని హీలియం లీకేజ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.